మనకి ఈరోజు మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే జో రూట్ విధ్వంసం క్రియేట్ చేశాడు కదా. ఎందుకంటే ఏకంగా ఈ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 150 రన్స్ కొట్టాడు. సో మరి ఈ 150 రన్స్తో ఒక రికార్డు కూడా బ్రేక్ చేశాడు. అదేంటో తెలుసా, మనకి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ లిస్ట్లో మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఉండేవాడు. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఉండేవాడు, దాని తర్వాత రిక్కీ పాంటింగ్ ఉండేవాడు, దాని తర్వాత జో రూట్ ఉండేవాడు. సో అయితే ఇప్పుడు మరి రిక్కీ పాంటింగ్ రికార్డ్ను కూడా ఈ సెంచరీతో బ్రేక్ చేసేసి మరి సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అయితే మరి ఇప్పటి వరకు మరి ఈ లిస్ట్లో ఎవరెవరు ఎంత కొట్టారు అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి సచిన్ టెండూల్కర్ ఏకంగా 1500 రన్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే రిక్కీ పాంటింగ్ 13,378 రన్స్ చేశాడు. సో మరి ఇప్పుడు ఆ రికార్డ్ని జో రూట్ అయితే బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో అయితే ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి రిక్కీ పాంటింగ్ పడిపోయాడు అనమాట. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే 13,289 రన్స్తో జాక్ కలీస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ 13,288 రన్స్తో మరి రాహుల్ ద్రావిడ్ అయితే ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట. సో దీంతో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి జో రూట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మరి ఇంకొక 2000 రన్స్ కనుక చేసాడంటే ఆటోమేటిక్గా మనకి సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ఇప్పుడు తన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, తన ఫామ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడేమో అన్న డౌట్ అయితే ఏర్పడుతూ ఉంది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.